డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియా సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కె గంగవరం మండలం కోట గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా గత వారం రోజులుగా మంత్రి కుటుంబ సభ్యులు కూటమి నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాపై మండల స్థాయి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని, అక్రమ ఇసుక రవాణాలో అధికారులకు భాగస్వామ్యం ఉంది కాబట్టే స్పందించడం లేదని అన్నారు. కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మీ ఆర్డీఓ గారికి ఎందుకు వచ్చామంటే కే గంగవరం మండల స్థాయి అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టే ఈరోజు పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం గమనించుకుంటే ఈ 12 నెలల కాలంలో కేవలం అక్రమాలే తప్ప ప్రజా సమస్యల గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ఈ మంత్రి గారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ఈ అధికారులు కానీ ఏవైతే పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అధికారంలో రాగానే ఎవరైనా ఇసుకను వ్యాపారం చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పీడీ యాక్ట్ మోపుతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు కేసు పెడితే మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిగా మీ మంత్రి గారిపై కేసు పెట్టి మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కృష్ణా డిస్ట్రిక్ట్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటా వ్యాఖ్యలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ అవుదాం అనుకున్నాడు, కానీ గాడిదలకి ఫాదర్ అయ్యాడని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ మంత్రి గారిని, మీరు మహా అయితే తెలుగుదేశం పార్టీలో 1 సంవత్సరం కాలం నుంచి ప్రయాణిస్తూ ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో 1 సంవత్సరం కాలం నుంచి, అంతకన్నా ముందు గడిచిన 15 సంవత్సరాల నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గానే గెలిచారు. మరి మీరు గాడిదనా గుంట నక్కనా అనేది మీరే ఆలోచించుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నోరు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా మాట్లాడాలి, 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నోటికి హద్దు అదుపు లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే రోజులు ఎల్లకాలం ఒకేలాగా ఉండవు. ఈ ప్రజలే మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో అదే ప్రజలు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కే రోజులు కూడా అతి దగ్గరలోనే ఉంటాయని ఒకసారి మీరు గమనించుకోవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. క్షణమే రామచంద్రపురం నియోజకవర్గ అధికారులు స్పందించి ఏవైతే కోట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో మంత్రి గారి కుటుంబ సభ్యులు వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.